బ్రిటిష్ హయాంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుడి పవిత్ర అవశేషాలను తిరిగి 127 సంవత్సరాల తర్వాత భారత్కు తీసుకొచ్చారు ప్రధాని మోదీ. 1898లో ఉత్తరప్రదేశ్లోని పిపర్హవా ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన బుద్ధుడి అవశేషాలని బ్రిటిష్ పాలన సమయంలో మన దేశం నుంచి తరలించారని, తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దేశానికి తీసుకురావడం దేశ ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. బుద్ధుడి బోధనలతో ఈ దేశానికి ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఈ అవశేషాలు గుర్తు చేస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఒక అంతర్జాతీయ వేలంలో ఈ అవశేషాలు కనిపించాయి. వాటిని ఇండియాకి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకున్నామని ప్రధాని మోదీ తెలియజేశారు. భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఓ పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాలు జరిపేటప్పుడు ఓ రాతిపెట్టెలో ఈ బుద్ధుని అవశేషాలు, బంగారు ఆభరణాలు, రత్నాలు వంటివి దొరికాయి. ఆ అవశేషాలను సియామ్ రాజు ప్రస్తుత థాయిలాండ్కి అప్పగించారు. అవశేషాలను దాచిపెట్టిన రాతిపెట్టె ప్రస్తుతం కోల్కతాలోని ఇండియన్ మ్యూజియంలో ఉంది.